నిజామాబాద్ జిల్లా ఇటీవలే కురిసిన వర్షాలకు రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షాలకే రోడ్లు దెబ్బతిని ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల రోడ్లతో పాటు బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయాయి. పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి పరిధిలో రోడ్లు కలిపి జిల్లాలో సుమారు 150 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లుగా అంచనా. తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రణాళికలు రూపొందించిన నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగటం లేదు. దీంతో గుంతల రోడ్లపై ప్రయాణం వాహనదారులకు నరకప్రాయంగా మారిపోయింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గుంతల రోడ్లు వాహనదారుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్న పరిస్థితి. ముఖ్యంగా నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. భారీ ఇటు కురియడంతో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. అయితే రోడ్లు అయితే గుంతలమయంగా మారిన పరిస్థితి. మనం ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాలూరు రోడ్లో ఉన్నాము. ఇక్కడ రోడ్డును చూస్తా ఉన్నాము. రోడ్డు మొత్తము గుంతలమైన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటే ఇటు వాహనదారులు జంకుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఆటోలు కావచ్చు, ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా కార్లు, అదేవిధంగా లారీలు ఏ వెళ్ళినా కానీ ఈ గుంతల గుండా వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 150 కిలోమీటర్లకు పైగా రోడ్లన్నీ మొత్తము ధ్వంసమైన పరిస్థితి. పలు చోట్ల అయితే వంతెనలకు సంబంధించి అప్రోచ్ రోడ్లు కూడా మొత్తము నీటి పాలైన పరిస్థితి. అవి కూడా మరమ్మతులు లేక నోచుకున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఇటు వాహనదారులను మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రోడ్డు ఎట్లా ఉంది? వర్షం పడడం నుంచి ఏ విధంగా అయింది? ఘోరంగా ఉంది. బండ్లు దాటి రాకిచ్చినాయి, బండ్లు పడే అవకాశం. ఇంతకుముందు ఎట్లుంటారు? మంచిగా ఉండే, మొత్తం చెడిపోయింది. ఇక్కడ చేయకపోతే బాగుండదు. మొత్తం వర్షం నీళ్ళు, మురుదు నీళ్ళు వస్తున్నాయి. ఈ వర్షము బాగా కురడంతో ఈ రోడ్డు కూడా పూర్తిగా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం వాహనాలు ఈ గుంతల లోతు నుంచి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతోంది. ఎటు వెళ్ళాలన్నా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇటు పంచాయతీరాజ్ రోడ్లు, అదేవిధంగా ఇటు ఆర్ఎండ్బి రోడ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రోడ్డు ఎట్లా ఉంది పరిస్థితి? వర్షం పడితే మొత్తం ఇటు గుంతలుగా ఉంది కదా. పక్కన డ్రైనేజ్ తీయాలి, పక్కన కాలువ తీస్తే అప్పుడు సరిగా అవుతుంది. అది ఇక్కడ ఏమున్నదో కూడా తెలియదు. రోడ్ అయితే మరి అధ్వానంగా ఉంది. రోడ్ అయితే అధ్వానంగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మనం ఒకసారి వాహనదారుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రోడ్డు ఇట్లా కావడానికి కారణం ఏంది? వర్షం పడితే ఈ విధంగా నీళ్ళు బాగా ఖరాబ్ అవుతుంది సార్. ఇక్కడ బాగా పోయే వాళ్ళకు వచ్చేటోళ్ళకి ఇక్కడ అక్కడ పోయేటోళ్ళకే పడిపోతున్నారు దగ్గర. ఈ గుంత చూసి ఈ వెంచర్ ఏవాటి ఇక్కడ నీళ్ళు ఎక్కడ వెళ్తలేవు, డ్రైనేజ్ లేదు, దీనికి ఏం లేదు. మొత్తం గుంతలలో బాగా మంది పడిపోతున్నారు. వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రాను పోను కాలూరు సుఖ ఒక దగ్గర ఉన్నది ఎట్లనే మా విలేజ్ని. ఈడ సుఖ అంతే. ఈ నీళ్ళు ఎక్కడ ఇన్నే ఉంటున్నాయి. ఇక్కడ పోయేటోళ్ళకి అయితే పడ్డారు, 5-6 పడ్డారు మొన్న ఇట్లా. బాగా ఇబ్బంది ఉన్నది. ఎవరు తొందరగా చేపిస్తే పుణ్యం ఉంటుంది. ప్రభుత్వం అధికారులకి ఏమైనా ఎవరికైనా చెప్పిండ్రా? ఇక్కడ లోకల్ ఎవరైనా ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు, చూస్తాడు, రోజు చూడాడు. అసలు వస్తుండా ఏం చేస్తుండో చూసుకుంటా పోతున్నాడు. మరి ఏదైనా డస్టో ఓపిస్తే అయిపోతుంది. కార్పొరేటర్ అయితే ఎమ్మెల్యే సభ అవుతుంది, ఇక్కడనే దగ్గరనే ఉంటాడు కదా. ఎవరు ఏం పట్టించుకుంటలేరు దీన్ని సరిగా. ఇంతకుముందు గతంలో ఒకసారి ఓపించిర్రు, ఇది మళ్ళీ పోయింది. అది రిపేర్ చేయించిర్రు, అంతా పోయింది. ఇదంతా లేచిపోయింది, అంతా రిపేర్ చేసింది. ఇదంతా ఇది ఈడసుగా చేసిర్రు, పోయింది, ఇదంతా చేసింది. అప్పుడు వాళ్ళే చేయించారు. చూస్తుండు కార్పొరేటర్ అయితే డైలీ పోతాడు, వస్తాడు. ఆయన భోజనం అంటే ఆయన చూస్తాడు, చేపిస్తాడు. చేపియాలి, ఇక ప్రభుత్వం వాళ్ళదే కదన్న. అది ఇక్కడ వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా దాదాపు 150 కిలోమీటర్ల వరకు 150 కిలోమీటర్ల రోడ్డు అయితే ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీ రోడ్లు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల గుండా వెళ్ళి రోడ్డు ద్వారా వెళ్ళడం ద్వారా కొంతమంది వాహనదారులు పడి కాలు చేతులు విరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి వాహనదారులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది రోడ్? ఎట్లా ఉంది? చాలా మరీ ఘోరంగా ఉన్నాయి సార్. ఇది చెప్పాలంటే ఇది చాలా పరిస్థితి. 2 సార్లు వేసిర్రు, అయినా సరిగా నాణ్యతమైన సిమెంట్ లేక వెళ్ళిపోయింది. కస్టమర్ ఎందరో రోడ్డు వెళ్ళేవారు అందరు ఇబ్బందులు పడుతున్నారు. వెహికల్స్, 2 వీలర్సే కానీ ఆటోలే కానీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కార్లు అయితే వెళ్ళలేని పరిస్థితి ఉంది. లారీలు, కార్లు, ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పిన ఫలితం లేని పరిస్థితి. ఇక్కడ ఎక్కడ చూసినా ఎటు గుంతలు మరీ డేంజర్గా. మీరు చూసినట్టయితే నైట్లో వెళ్ళలేని పరిస్థితి. నైట్లో బండ్లు స్లో అవుతామంటే ఎవరు ఏమొస్తారో తెలియదు. మరి దొంగల భయమా ఏది, చాలా పరిస్థితులు బాగాలేవు. కాబట్టి దయచేసి ఎవరైనా దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని రోడ్లు మరమ్మతులు చేయించి ప్రజల ఇబ్బందులు
చేర్పించాలని ప్రతి ఒక్కరు, నేను గవర్నమెంట్ అనుకోండి, కార్పొరేటర్ అనుకోండి, ఎవరైనా సరే ఇది బాగా చేస్తే బాగుంటుంది. ప్రజలకు ఇబ్బందులు పడకుండా ప్రజలు కూడా ఈ రోడ్డు బాగుంది, ఈ గవర్నమెంట్ బాగుంది అని అనే విధంగా మీరు ప్రతి ఒక్కరి తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఇది త్వరలో చేయిస్తే బాగుంటుందని మేము కోరుచున్నాం సార్. మేము అదే ఇక్కడ వాహనదారులు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, కారు నడిపేటువంటి వారు కావచ్చు, లారీల నడిపే డ్రైవర్లు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, రోడ్డును మరమ్మతు చేయాలి, దీనికి సంబంధించి డ్రైనేజ్కి సంబంధించి కూడా క్లియర్ చేయాలి, రోడ్డు మరమ్మతు చేయాలని చెప్పేసి ఇక్కడ వాహనదారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిధులలో ఏమైతే కొట్టుమిట్టాడుతుందని మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రపోజల్స్ పంపామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అదే స్థానిక కార్పొరేటర్ కూడా దీనికి సంబంధించి స్పందించి నిధులు విడుదల చేయించి మరమ్మతు చేయించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ నిజామా నుండి.